ఫ్రెండ్స్, కాకరకాయ చూడండి ఇలా సన్నగా కోసుకొని ఉడికించి పెట్టుకోవాలి. ఇది కాకరకాయ ఇప్పుడు ఫ్రై చేస్తాం టమాటా లేకుండా. ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్నాం. కరివేపాకు వేసుకున్నా. ఇప్పుడు సన్నగా కరిగిన ఉల్లిపాయ ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకుందాం. అల్లం పేస్ట్ వేసుకుందాం 1 స్పూను. మన ఇష్టం, కొంచెం ఎక్కువ వేసుకుందాం 1 స్పూను. అండ్ పసుపు వేసుకొని కొంచెం వేసుకుందాం. అందులో ఆల్రెడీ ఉంది కదా, వేసుకొని ఇప్పుడు ఈ కాకరకాయ అందులో వేసుకుందాం. అందులో వేసుకున్నాం కదా, అందులో కొంచెం వేసి ఉడికించాం కదా, ఇప్పుడు 1 స్పూన్ వేసుకొని ఇది మంచిగా మగ్గిద్దాం. ఏం అవసరం లేదు, కాకపోతే ఇట్లా ప్లేట్ పైన కొంచెం వాటర్ పోసి ఉడికించుకొని సిమ్లో, అందులో సాల్ట్ వేసినాం, ఇక్కడ నీళ్ళు పోసినాం పైన, మంచిగా సిమ్లో మంచిగా మెత్తగా ఉడకని. ఇప్పుడు ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారము, ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు తినేవాళ్ళు. ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడితో మనకు టేస్ట్ వస్తుంది. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసి మళ్ళీ కొంచెం మగ్గిద్దాం. చూడండి, కాకర ఫ్రై అయిపోయింది. కొత్తిమీర వేసుకొని దించుకుందాం. ఎప్పుడైనా చక్రాలకు వస్తే ఇప్పుడు ఇలా కోసినాం.